సంతోషకరమైన జీవితం అంటే ఏమిటి? అది ఎలా వస్తుంది? మనిషి జీవితంలో డబ్బు, ఆస్తులు, ఖ్యాతి అవసరం. కానీ ఇవన్నీ ఉన్నా కూడా నిజమైన సంతోషం అందరికీ దొరకదు. కొంతమంది ధనవంతులు కూడా తీవ్రమైన బాధలు అనుభవించడం మనం చూస్తుంటాము. ఇవి మనకు ఒక గొప్ప బోధన ఇస్తాయి. 1. ఫాదర్ వర్సెస్ సన్ లైఫ్. తండ్రి జీవితం, కొడుకు జీవితం. మీ నాన్నగారి జీవితం కంటే మీ జీవితం మెరుగ్గా ఉంటే మీరు అదృష్టవంతులే. ఎందుకంటే చాలామంది కోట్లు సంపాదించినా కూడా దివాళా తీయాల్సి వస్తుంది. సంపాదన కంటే జీవన విలువలు ముఖ్యమని ఇది చెబుతుంది. 2. సత్యనాదెళ్ల ఎగ్జాంపుల్. సత్యనాదెళ్ల ఉదాహరణ. మైక్రోసాఫ్ట్ అధినేత సత్యనాదెళ్ల గారు వేల కోట్లు సంపాదించారు. కానీ ఆయన కొడుకు పూర్ణ అంగవైకల్యంతో వీల్చైర్కే పరిమితమయ్యాడు. దాదాపు 25 సంవత్సరాల జీవితం తర్వాత ఆయన మరణం ఒక కుటుంబానికి ఎంతటి దుఃఖమో తెలియజేస్తుంది. 3. సుబ్బరామిరెడ్డి ఎగ్జాంపుల్. సుబ్బరామిరెడ్డి ఉదాహరణ. మాగుంట సుబ్బరామిరెడ్డి గారు ధనవంతులే అయినా ఆయన కొడుకు మానసిక వికలాంగుడు. పెళ్లి కూడా ఫలించలేదు. ఇక్కడ మనకు తెలుస్తుంది, సంపదతో అన్నీ సాధ్యం కాదు. ఆరోగ్యం, బుద్ధి చాలా ముఖ్యమైనవి. 4. ఎన్టీఆర్ ఎగ్జాంపుల్. ఎన్టీఆర్ ఉదాహరణ. మన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు వందల కోట్లు సంపాదించారు. కానీ మొదటి భార్య మరణంతో కుటుంబంలో ఖాళీ ఏర్పడింది. రెండో పెళ్లి కలహాలకు దారితీసింది. చివరకు మనస్తాపంతో జీవితం ముగిసింది. 5. సింగానియా ఎగ్జాంపుల్. సింగానియా ఉదాహరణ. రేమండ్స్ అధినేత విశ్వపతి సింగానియా తన జీవితాన్ని అంకితమిచ్చి ఆస్తులు సంపాదించారు. కానీ తన పుత్రుడే వారిని ఇంటి నుంచి బయటకు పంపించాడు. డబ్బు ఉన్నా కూడా బంధాలు నిలబడకపోతే జీవితం శూన్యమవుతుంది. 6. ధర్మ ఓవర్ మనీ. డబ్బు కంటే ధర్మం. మనము ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు. ధర్మ మార్గంలో జీవిస్తూ పిల్లలకు మంచి సంస్కారం నేర్పడం ముఖ్యం. సంపాదించిన డబ్బు ధర్మకార్యాలకు ఉపయోగపడితేనే అది నిజమైన సుఖాన్ని ఇస్తుంది. 7. మనీ అండ్ ఈగో. డబ్బు మరియు అహంకారం. డబ్బు ఎల్లప్పుడూ సుఖం ఇవ్వదు. అది అహంకారాన్ని పెంచుతుంది. అహంకారం వచ్చిన చోట సమస్యలు వస్తాయి. డబ్బు అనేది కొంతమేరకు అవసరం, కానీ అహంకారానికి మూలం కాకూడదు. 8. డిజైర్ అండ్ సారో. కోరికలు, దుఃఖాలు. మనిషి బాధలకు ప్రధాన కారణం కోరికలు అని బుద్ధుడు చెప్పాడు. ఎక్కువ కోరికలు పెరుగుతున్న కొద్దీ మనసుకు అశాంతి పెరుగుతుంది. తక్కువ కోరికలతో జీవించడం తృప్తి మరియు ఆనందాన్ని ఇస్తుంది. 9. కంటెంట్ లివింగ్. తృప్తిగా జీవించడం. మంచి భోజనం, మంచి నిద్ర, ఒక ఇల్లు, గౌరవప్రదమైన జీవితం ఉంటే మనం నిజంగా ధనవంతులమే. వీటికి తోడు ప్రశాంతత, ధర్మం ఉంటే జీవితం పరిపూర్ణమవుతుంది. ఇది నిజమైన అదృష్టం. 10. ఫైనల్ మెసేజ్. చివరి సందేశం. ఎవరికీ ఎప్పుడు సుఖాలు ఉండవు, కష్టాలు కూడా తప్పవు. కానీ తక్కువ కోరికలతో సంతోషంగా సమాజంలో గౌరవప్రదంగా జీవించడం గొప్ప అదృష్టం. డబ్బు తాత్కాలికం, కానీ విలువలను, తృప్తి శాశ్వతం. అందుకే ఉన్న దాంట్లో దాన ధర్మాలు చేస్తూ ఉండండి. మానవ సేవే
మాధవ సేవ. తల్లి గర్భం నుంచి ధనం తీసుకెళ్ళలేము. లవణం అన్నం మింగినట్లు బంగారం మింగలేము అన్న శేషప్పకవి మాటలు జీవన సత్యం. నిజమైన ధనవంతుడు కోట్లు సంపాదించిన వాడు కాదు, తృప్తిగా జీవించేవాడే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః శివాయ.